హలో గైస్ అందరికీ ఈరోజు వీడియో వచ్చేసినట్టయితే రియల్మీ నార్జో 70 టర్బో 5G మొబైల్ ఫోన్ గురించి 15,000 లోపు బడ్జెట్లో మొబైల్ ఫోన్ తీసుకొచ్చారు. ఆ బడ్జెట్లోనే BGMIని 90 FPS హ్యాండిల్ చేస్తుంది. సో మంచి మొబైల్ ఫోన్, గేమింగ్ సెంట్రిక్గా మొబైల్ ఫోన్ అయితే తీసుకురావడం జరిగింది. ఎల్లో బాక్స్తో వస్తుంది. ఇన్బాక్స్ కాంటెంట్స్ విషయానికి వచ్చినట్టయితే డివైస్, కేస్, పేపర్ వర్క్, 45 వాట్స్ ఛార్జర్, టైప్ సి కేబుల్ అండ్ సిమ్ ఎజెక్టర్తో తీసుకొచ్చారు. మెయిన్గా గేమింగ్ని ఉద్దేశంగా పెట్టుకొని మొబైల్ ఫోన్ కొనాలనుకుని చాలామంది అనుకుంటూ ఉంటారు. కాకపోతే కొంచెం ప్రైసింగ్ అటు ఇటు ఉంటుంది. మీకు అండర్ బడ్జెట్లో మొబైల్ ఫోన్, 15,000లో మొబైల్ ఫోన్ కావాలి, చాలా మంచి ఫీచర్స్ కావాలంటే ఖచ్చితంగా ఈ మొబైల్ ఫోన్ సజెస్ట్ చేస్తాను. వీడియోని ఎండ్ వరకు చూడండి. మీకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఈ మొబైల్ ఫోన్లో ఉన్నాయా లేవో మీకైతే తెలుస్తుంది. ఈ డివైస్ యొక్క కంప్లీట్ స్పెసిఫికేషన్స్ అయితే మీరు స్క్రీన్ పైన చూడొచ్చు. మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ఎనర్జీ ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. 6GB 128GB బేస్ మోడల్, 8GB 12GB ర్యామ్ కూడా ఉంటుంది. LPDDR4X ర్యామ్, 256GB స్టోరేజ్తో వస్తుంది. UFS 3.1తో తీసుకొచ్చారు. 128GB 256GB స్టోరేజ్ వేరియంట్స్లో వస్తుంది. 6.67 ఇంచ్ Full HD ప్లస్ OLED డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, 1200 nits పీక్ బ్రైట్నెస్తో వస్తుంది. 50 MP మెయిన్ కెమెరా, 2 MP డెప్త్ సెన్సార్, 16 MP సెల్ఫీ కెమెరాతో వస్తుంది. 5000 mAh బ్యాటరీ, 45 వాట్స్ అల్ట్రా ఫాస్ట్ సపోర్ట్ ఛార్జింగ్తో వస్తుంది. ఇది ఈ డివైస్ యొక్క కంప్లీట్ స్పెసిఫికేషన్స్. అండ్ ఆ ప్రైజింగ్లోనే 15,000 లోపు బడ్జెట్ ప్రైజింగ్లోనే మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ఎనర్జీ ప్రాసెసర్ తీసుకురావడం బాగా అనిపించింది. BGMIని 90 FPSలో హ్యాండిల్ చేస్తుంది. 15,000 లోపు మొబైల్ ఫోన్స్లో మొట్టమొదటి ఫోన్ ఇది BGMIని 90 FPSలో హ్యాండిల్ చేయడం. అండ్ ఆ ప్రైజింగ్లోనే ఛార్జర్ని కూడా బాక్స్లోనే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇదే ప్రైజింగ్లో ఇన్బాక్స్లో కూడా అన్ని కాంటెంట్స్ వస్తూ ఉంటాయి. విత్ కేస్తో సహా అన్ని కాంటెంట్స్ అయితే వస్తూ ఉంటాయి. వర్షన్ మనకి ర్యామ్ విషయానికి వస్తుంది. 6GB 128GB బేస్ మోడల్ అండ్ ర్యామ్లో కూడా మనకి 3 వేరియంట్స్లో వస్తుంది. 6GB 8GB 12GB ర్యామ్ వేరియంట్స్లో వస్తుంది. 128GB 256GB స్టోరేజ్లో తీసుకొచ్చారు. LPDDR4X ర్యామ్, UFS 3.1 ROMతో వస్తుంది. ఆ ప్రైజింగ్లో 3.1 తీసుకురావడం కూడా బాగా అనిపించింది. వీళ్ళు పెట్టిన ప్రైజింగ్లో ఇంకా తగ్గిస్తారు. యూజువల్గా మొబైల్ ఫోన్స్ అయితే కొంచెం తగ్గిస్తూ ఉంటారు. మొబైల్ ఫోన్ UFS ఏదైతే ఉందో రోమ్ని తగ్గిస్తూ ఉంటారు. వీళ్ళు పెట్టిన ప్రైజింగ్లో 3.1 తీసుకురావడం బాగా అనిపించింది. ఇదే కాకుండా 6050 mm² వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టమ్తో వస్తుంది. చాలా మంచి ఫీచర్స్ ఉన్నాయి. ఇవే కాకుండా GT మోడ్ ఫీచర్ కూడా ఉంది. మీరు గేమ్స్ ఆడినప్పుడు ఈ ఫీచర్ అయితే ఇంప్లిమెంట్ అవుతుంది. గేమ్ ఫోకస్ మోడ్ కూడా ఉంది. నార్మల్గా మనం ఫ్రీ ఫైర్ ఆడుతున్నాం అనుకోండి, ఆడుతున్నప్పుడు మనకి సడన్గా మిస్ టచింగ్స్ అవుతూ ఉంటాయి. నోటిఫికేషన్ బార్ ఓపెన్ అవ్వడం ఆర్ స్టేటస్ బార్ ఓపెన్ అవ్వడం లాంటివి అవుతూ ఉంటాయి. సో ఆ మిస్ టచింగ్స్ని అయితే ఇది ప్రివెంట్ చేస్తుంది. ఈ ఫీచర్ కనుక ఆన్ చేసినట్టయితే మీరు కావాలని టచ్ చేసినా కూడా అవైతే ఓపెన్ అవ్వదు. ఇదే కాకుండా వాయిస్ చేంజర్ ఫీచర్ ఉంది. దీనివల్ల ఏంటంటే మీరు ఫ్రీ ఫైర్ ఆడుతున్నారు అనుకోండి, క్లాస్ స్క్వాడ్ లాంటి గేమ్స్ ఆడుతున్నప్పుడు నార్మల్గా మనం క్లాస్ స్క్వాడ్ ఆడినా, BR ర్యాంక్డ్ ఏది ఆడినా కూడా రూమ్లో టీమ్మేట్స్తో ఆడినప్పుడు వాళ్ళతో మాట్లాడడానికి మనకి ఆప్షన్ అయితే ఉంటుంది. సో అలాంటప్పుడు ఏంటంటే మనం వాయిస్ చేంజ్ చేసుకుని అయితే మనం వాళ్ళతో మాట్లాడుకోవచ్చు. ఈ ఫీచర్ కూడా చాలా బాగా అనిపించింది. అండ్ కేవలం ఇంతే కాకుండా క్లాక్ స్పీడ్ని కూడా మనం అయితే కంట్రోల్ చేసుకోవచ్చు. క్విక్ స్టార్ట్ ఫీచర్ ఉంది. దీనివల్ల ఏంటంటే మనం ఫ్రీ ఫైర్ ఆడుతున్నాం అనుకోండి, ఆడి మనం సడన్గా వాట్సాప్ ఓపెన్ చేసినా, ఫేస్బుక్ ఓపెన్ చేసినా, వేరే అప్లికేషన్ ఇంకేదైనా సరే థర్డ్ పార్టీ అప్లికేషన్ ఓపెన్ చేసి మనం వాడుతున్నాం అనుకోండి, వాడినప్పుడు ఏం చేస్తామంటే మళ్ళీ గేమ్కి మనం వచ్చినప్పుడు ఒక 2-3 సెకండ్స్ ఉండి మళ్ళీ గేమ్కి వచ్చినప్పుడు గేమ్ కొంచెం టైం పడుతుంది లోడ్ అవ్వడానికి. బట్ ఈ క్విక్ స్టార్ట్ అనే ఫీచర్ వల్ల ఏంటంటే గేమ్ అనేది చాలా త్వరగా లోడ్ అవుతుంది. మీకు ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు. ఇది ఇలాగే 7 గేమ్స్ని అయితే హ్యాండిల్ చేస్తుంది అన్నట్టయితే చెప్తున్నారు. అసలు ఇది మీరు తీసుకునే వర్షన్ బట్టి ఉంటుంది. మీరు ఏ వర్షన్ తీసుకుంటారంటే మీరు టాప్ మోడల్ 12GB 256GB తీసుకుంటే మాత్రం ఇలా 7 గేమ్స్ని అయితే హ్యాండిల్ చేస్తుంది. ఇదే కాకుండా 6 యాక్సిస్ హైపర్ సెన్సిటివ్ జైరోస్కోప్ ఉంది. ఇది మీరు గేమ్స్ ఆడినప్పుడు అయితే ఇంప్లిమెంట్ అవుతూ ఉంటుంది. యాంటీనా అరే మ్యాట్రిక్స్ సిస్టమ్ ఉంది. దీనివల్ల ఏంటంటే మీకు సిగ్నల్స్ బాగా వస్తూ ఉంటాయి. కొన్ని చోట్లలో మీకు సిగ్నల్స్ అయితే రావు. మీరు గేమ్ ఆడినప్పుడు పింగ్ వస్తూ ఉంటుంది. ఫ్రీ ఫైర్లో 999 అలాంటి ప్రాబ్లమ్స్ అయితే వస్తూ ఉంటాయి. బట్ ఈ ఫీచర్ వల్ల ఏంటంటే మీకు ఆ పింగ్ అయితే రాదు. మీకు గుడ్ సిగ్నల్ అనేది మెరుగ్గా వచ్చేందుకైతే అవకాశాలు ఉంటాయి. ఇక డిస్ప్లే విషయానికి వచ్చినట్టయితే 6.67 ఇంచ్ Full HD ప్లస్ OLED డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, 1200 nits పీక్ బ్రైట్నెస్తో వస్తుంది. ఇదే కాకుండా 180Hz టచ్ శాంపింగ్ రేట్తో తీసుకొచ్చారు. మంచి డిస్ప్లే అని చెప్పాలి. L1 సపోర్ట్ ఉంది. అమెజాన్ ప్రైమ్ అండ్ నెట్ఫ్లిక్స్ ఏదైతే ఉందో HD క్వాలిటీలో చూడొచ్చు. ఆడియో వచ్చేసి మనకి స్టీరియో స్పీకర్స్తో వస్తూ ఉంటాయి. వీళ్ళ సొంత ఆడియో అయినా ఓరియాలిటీని తీసుకొచ్చారు. మనకి ఎలాంటి డాల్బీ అట్మోస్ అండ్ డాల్బీ విజన్, డాల్బీ పార్ట్నర్షిప్ తలం అయితే మొబైల్ ఫోన్ అయితే రాదు. ఓవరాల్గా చెప్పాలంటే మంచి ఫీచర్స్తో తీసుకొచ్చారు. అండ్ ర్యామ్ ఎక్స్పాన్షన్ ఫీచర్ కూడా ఉంది. టాప్ మోడల్కి అయితే మనం 14GB వరకు ర్యామ్ ఎక్స్పాన్షన్ చేసుకోవచ్చు. హైబ్రిడ్ స్లాట్తో వస్తుంది. అండ్ డిజైన్ వచ్చేసి మనకి నాకు చాలా బాగా అనిపించింది. మధ్యలో నుంచి ఆ ఎల్లో అండ్ సైడ్స్కి బ్లాక్ మనకి మోటార్ స్పోర్ట్ ఇన్స్పైర్డ్ డిజైన్తోనే మొబైల్ ఫోన్ అయితే తీసుకొచ్చారు. గుడ్ డిజైన్ అని చెప్పాలి. బ్యాక్స్ అండ్ సైడ్స్ ప్లాస్టిక్, ఫ్రంట్ వచ్చేసి డ్రాగన్ ట్రైల్ గ్లాస్ టు ప్రొటెక్షన్తో వస్తుంది. 185 grams వెయిట్, 7.6 mm థిక్నెస్తో తీసుకొచ్చారు. అండ్ రేటింగ్ కూడా చాలా బాగుంది. IP65 రేటింగ్తో తీసుకొచ్చారు. అండ్ వాటర్ టచ్ ఫీచర్ ఉంది. సింపుల్గా చెప్పాలంటే OnePlusలో ఆక్వా టచ్ ఫీచర్ లాగా
మనం ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు వాటర్ డ్రాప్లెట్స్ పడ్డా, మొబైల్ ఫోన్ పైన యాక్సిడెంటల్గా వాటర్ డ్రాప్లెట్స్ పడ్డా కూడా మేము మొబైల్ ఫోన్ని చాలా సునాయాసంగా అయితే వాడుకోవచ్చు. కెమెరా విషయానికి వచ్చినట్టయితే 50 మెగాపిక్సెల్ ఓమ్ని విజన్ సెన్సార్ మెయిన్ కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్, 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాతో వస్తుంది. మెయిన్ కెమెరాని 50 మెగాపిక్సెల్ తీసుకొచ్చారు 15,000 ప్రైజింగ్ లో. 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్, 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, ఇవన్నీ కెమెరా పరంగా కూడా చాలా మంచి స్పెసిఫికేషన్స్తో తీసుకొచ్చారు. 50 మెగాపిక్సెల్ ఓమ్ని విజన్ సెన్సార్ మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ 15,000 ప్రైజింగ్లో చాలా తక్కువ మనం చూస్తూ ఉంటాం. 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఉన్న వేస్ట్ అనే చెప్పాలి. బట్ 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాతో పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంటుంది, మంచి కెమెరా పర్ఫార్మెన్స్ వస్తుంది, డీటెయిలింగ్ బాగుంటుంది. 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా అయితే ఓవరాల్గా చెప్పాలంటే బాగుంటుంది. వీడియో విషయానికి వచ్చినట్టయితే 4K 30 FPSలో వీడియో రికార్డ్ చేసుకోవచ్చు బ్యాక్ కెమెరాతోనే. మీకు కంప్లీట్ స్టెబిలైజేషన్ కావాలనుకుంటే మాత్రం 1080p 60 FPS ప్లస్ EAS ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ రన్ అవుతుంది. ఫ్రంట్ వచ్చేసి 1080p 30 FPSలో వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. పోర్ట్రేట్ వీడియో కావాలనుకుంటే మాత్రం మీరు ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరా రెండింటిని యూజ్ చేస్తూ 720p 30 FPSలో అయితే వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. బ్యాటరీ కూడా ఇదొక పాజిటివ్ ఫీచర్ అని చెప్పాలి. మనం గేమింగ్ ఎక్కువ ఆడుతున్నప్పుడు ఎక్కువ ఛార్జింగ్ అయితే పెట్టాలి అనుకుంటే ఇబ్బంది పడుతూ ఉంటాం. కనీసం మనం 4500 mAh బ్యాటరీ వచ్చినా కూడా ఛార్జింగ్ అనేది మధ్యలో పెడుతూ ఉండాల్సి వస్తుంది. 5000 mAh బ్యాటరీని తీసుకొచ్చారు. అండ్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా 45 watts అల్ట్రా ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. మీకు 50% ఛార్జ్ అవ్వడానికి 30 minutes టైం పడుతుంది. 100% ఛార్జ్ అవ్వడానికి గంట 10 నిమిషాల్లో మీకు 100% ఛార్జ్ అయితే అవుతుంది. రియల్మీ UI 5.9 రన్ అవుతుంది. Android 14తో తీసుకొచ్చారు. 2+3 years ఆఫ్ అప్డేట్స్ని ప్రొవైడ్ చేస్తారు. 2 years ఆఫ్ ఆండ్రాయిడ్ అప్డేట్స్, 3 years ఆఫ్ సెక్యూరిటీ అప్డేట్స్తో వస్తుంది. ఇది క్లీన్ UI, మనకి యాప్ లాక్, డ్యూయల్ యాప్, యాప్ హైడ్ ఫీచర్స్ కూడా ఉంది. యాప్ హైడ్ ఫీచర్స్తో మీరు ఏదైనా అప్లికేషన్స్ని మీరు హైడ్ చేసుకోవచ్చు. డ్యూయల్ యాప్ ఫీచర్స్ మీకు తెలిసింది, యాప్ లాక్ ఫీచర్ కూడా మీకు తెలిసిన విషయమే. గూగుల్ డైలర్తో వస్తుంది. ఎవరికైనా మీరు కాల్ చేసినప్పుడు రికార్డ్ చేయాలనుకుంటే వాళ్ళకైతే నోటిఫికేషన్ వెళ్తుంది. నోటిఫికేషన్ వెళ్ళొద్దు అనుకుంటే మాత్రం సింపుల్గా ప్లేస్టోర్లోకి లో డైలర్ని డౌన్లోడ్ చేసుకోండి. అక్కడ మీరు వీడియో రికార్డ్ చేయాలనుకుంటే మాత్రం, మీరు కాల్ని రికార్డ్ చేయాలనుకుంటే మాత్రం వాళ్ళకి ఎలాంటి నోటిఫికేషన్ అయితే వెళ్ళదు. అండ్ AI ఫీచర్స్ని కూడా వీళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారు UIలో. ఈ UIలో ఇంప్లిమెంట్ చేసిన AI ఫీచర్స్ విషయానికి వస్తే మనకి AI క్లీన్ వాయిస్ ఫీచర్ ఉంది. దీనివల్ల ఏంటంటే నార్మల్గా మనం బయట ఉన్నాం అనుకోండి, మాట్లాడుతూ ఉంటాం, బ్యాక్గ్రౌండ్లో నాయిస్ ఎక్కువగా ఉన్న ప్లేస్లో ఉన్నాం అనుకోండి, AI క్లియర్ వాయిస్ ఫీచర్ వల్ల ఏంటంటే బ్యాక్గ్రౌండ్లో ఉన్న నాయిస్ని ఇది కట్ చేసేసి మీ నాయిస్ని ఎన్హాన్స్ చేసి అయితే వీడియోలో చూపిస్తుంది. ఈ ఫీచర్ ఒకటి చాలా బాగుంటుంది. మెయిన్గా మీరు ఎక్కువగా వీడియో రికార్డ్ చేసుకుంటున్నా కూడా బాగుంటుంది. బట్ గుర్తుపెట్టుకోండి, ఇలాంటి సెంటర్గా మొబైల్ ఫోన్ తీసుకురాలేదు, గేమింగ్ సెంటర్గా మొబైల్ ఫోన్ తీసుకొచ్చారు. అండ్ ఇదే కాకుండా స్మార్ట్ ఇమేజ్ మ్యాటీ అనే ఫీచర్ కూడా ఉంది. దీనివల్ల ఏంటంటే మనం ఫోటో దిగినాం అనుకోండి, నార్మల్గా సెల్ఫీ ఫోటో దిగామనుకోండి, అందులో నుంచి పర్సన్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ఒక స్టిక్కర్లు అయితే బయటికి తీసుకురావచ్చు. మనకి చాలా ఫీచర్స్ ఇవి మనకి 25,000 లోపు ఉన్న మొబైల్ ఫోన్స్లో ఈ ఫీచర్ ఎక్కువగా చూస్తూ ఉంటాం. AI పర్ఫెక్ట్ షాట్ ఫీచర్ కూడా ఉంది. దీనివల్ల ఏంటంటే మనం ఫొటోస్ దిగినప్పుడు కొంతమంది అటు ఇటు జరుగుతూ ఉంటారు. సో అలా జరిగిన వాళ్ళని మనకు సాఫ్ట్గా చేయడం ఆర్ వాళ్ళ ఫేస్ని సరిగ్గా చేయడం, అలాంటి దానికైతే AI పర్ఫెక్ట్ షాట్ ఫీచర్ అయితే బాగుంటుంది. ఇదే కాకుండా AI స్మార్ట్ లుక్ ఫీచర్ కూడా ఉంది. దీన్ని కూడా చాలా సింపుల్గా అయితే మనం యూజ్ చేసుకోవచ్చు. అన్ని సెన్సార్స్తో తీసుకొచ్చారు. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఫాస్ట్ అండ్ అక్యురేట్గా వర్క్ అవుతుంది. ఓవరాల్గా చెప్పాలంటే వీళ్ళు పెట్టిన ప్రైజింగ్లో ఇవన్నీ ఫీచర్స్ని తీసుకురావడం బాగా అనిపించింది. ప్రైజింగ్ విషయానికి వచ్చినట్టయితే 6GB 128GB 14,999కి వస్తుంది. 8GB 128GB 15,999, 12GB 256GB 18,999కి వస్తుంది. 2000 కూపన్ డిస్కౌంట్తో వస్తుంది. బెస్ట్ గేమింగ్ ఫోన్ అని చెప్పాలి. ఇదైతే మంచి బ్యాటరీ అండ్ డిస్ప్లేని కూడా ఆఫర్ చేస్తున్నారు. వాల్యూ ఫర్ మనీ కేటగిరీ కింద మొబైల్ ఫోన్ వస్తుంది. ఇదైతే ఖచ్చితంగా అని చెప్పాలి. రియల్మీ నుంచి వచ్చిన నాకు వన్ ఆఫ్ ద ఫేవరెట్ ఫోన్ అని చెప్పాలి. ఇది నిజంగా చాలా మంచి ఫీచర్స్ని ఆఫర్ చేస్తున్నారు వీళ్ళు. ఎక్కడ మీకు డిస్ప్లే దగ్గర కానీ మీకు డిస్ప్లే దగ్గర కూడా ఎక్కడైతే తగ్గించలేదు. బ్యాటరీ దగ్గర కూడా 5000 mAh బ్యాటరీని తీసుకొచ్చారు. ఫాస్ట్ ఛార్జింగ్, అల్ట్రా ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. 50 మెగాపిక్సెల్ ఓమ్ని విజన్ కెమెరా, 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, ఇవి చాలా బాగా వర్క్ అవుతూ ఉంటాయి. అండ్ వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టమ్తో వస్తుంది. ఇవన్నీ ఫీచర్స్ని యాక్చువల్గా చెప్పాలంటే గేమింగ్ సెంటర్కి ఫోనే కాదు, ఒక ఓవరాల్ ఫోన్ని తీసుకొచ్చారు అన్నట్టుగా అయితే అనిపించింది. సో అంతే. ఇదిగా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. మర్చిపోకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.